నేను ఆర్బీఐ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. ఉదాహరణకి మేము ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 7వ తారీఖు నాడు. ఆనాడు బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఫస్ట్ ఇక్కడే ఉంది. ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్లో 3,960 కోట్లలో మీరు మాకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పారు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వటం కోసం దాచిపెట్టి ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి లేకపోయామని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఎవరు అకౌంట్లోకి పోయినట్టు? ఎవరి దగ్గర ఉన్నట్టు? ఇది వాస్తవ పరిస్థితి. ఇలా ఉంటే ఈ వాస్తవ పరిస్థితిని కప్పిపుచ్చుతూ మేము 7,000 కోట్లు ఉంచాం, చాలా బ్యాలెన్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇంత మైనస్గా ఉన్నటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితిలో రూపాయి పోగేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇవ్వాలి, జీతాలతో పాటు పెన్షన్లు ఇవ్వాలి, వీటితో పాటు ఆసరా పెన్షన్లు ఇవ్వాలి, అట్లాగే మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బులు సమకూర్చాలి. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన వాటిలో బస్సులు ఫ్రీ బస్సు రైడ్కి డబ్బులు సమకూర్చాలి, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటుకి డబ్బులు సమకూర్చాలి, గ్యాస్ సిలిండర్లకి డబ్బులు సమకూర్చాలి. మీరు గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లులు, సరే కాంట్రాక్టుల బిల్లుల గురించి మరొకసారి మాట్లాడతా, అవి కాకుండానే మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి పిల్లలకు పెట్టే బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టిపోయారు. ఆశా వర్కర్లకు డబ్బులు ఇవ్వలే, అంగన్వాడీ వర్కర్లకు డబ్బులు ఇవ్వలే, మీరు ప్రభుత్వ పాఠశాలలో ఊడ్చేటువంటి స్వీపర్స్కి డబ్బులు ఇవ్వలే, మీరు గ్రామ పంచాయతీల్లో పనిచేసే స్వీపర్స్కి డబ్బులు ఇవ్వలే. నెలల తరబడి వాటన్నింటినీ పెండింగ్ పెట్టి పైలప్ చేసిపోతే మేము వచ్చిన కేవలం 3-4 మాసాల్లోనే ఈ మైనస్ దాన్ని సరి చేసుకుంటూనే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వటమే కాకుండా మధ్యాహ్నం వాటితో పాటు హాస్టల్స్లో డైట్ బిల్స్, కొన్ని నెలల తరబడి డైట్ బిల్స్లు ఇవ్వలే మీరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ వీటికి ఇవ్వలేదు.